మారు మనసు అంటే ఏంటంటే చెప్పాలా, పాపములో నుండి రక్షింపలేని వాటి వైపు నుండి క్రీస్తు వైపు మళ్ళుకొనుటయే మారు మనస్సు. నంబర్ 1. అదే పేతురు చెప్పింది, అపోస్తల కార్యము 2:38. కాబట్టి మీలో ప్రతివాడును మారు మనసు పొంది ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం పొందండి, అప్పుడు పరిశుద్ధాత్మను వరము మీకు అనుగ్రహించబడు. ఆయన ముందేం చెప్పాడు తెలుసా? మారు మనసు పొందండి. ప్రభువు కూడా మార్కు సువార్త 1:15, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించున్నది కనుక మారు మనసు పొంది సువార్తను నమ్ముడి. మారు మనసు పొందండి అన్నాడు. ప్రభువు చెప్పాడు మారు మనసు పొందమని. అలాగే పేతురు చెప్పాడు మారు మనసు పొందమని. అపోస్తలులందరూ కూడా ప్రజల్ని మారు మనసు కోసం పిలిచారు. అంటే పాపముల నుండి దేవుని వైపు మళ్ళండి, రక్షింపలేని వాటి వైపు నుండి దేవుని వైపు మళ్ళండి. 1. 2, అన్న బాప్తిస్మానికి ముందు మారు మనసు పొంది బాప్తిస్మం పొందాం. మరి బాప్తిస్మం పొందినాక మళ్ళీ మారు మనసు అవసరం అంటే అవసరమే. ఎందుకు అవసరం అంటే, రక్షింపలేని వాటికి మొక్కాం, వాటిని విసర్జించి ప్రభు వైపు తిరిగాం. ప్రాచీన పాపాలను విసర్జించాం, ప్రభు వైపు తిరిగాం. బాగుంది. అయితే ప్రభువులోకి వచ్చిన తర్వాత కూడా ఇదే శరీరంలో ఉన్నాం. మనకింకా మహిమ శరీరం రాలా. ఏ శరీరంలో ఉన్నాం? ఇదే బాడీలో ఉన్నాం. చాలా వరకు కంట్రోల్ అయినా ఎక్కడో చోట ఏదో సన్నివేశంలో కంట్రోల్ తప్పుతుంటాం. పెద్ద పెద్దవి చేయకపోయినా చిన్నదేలే అనే చిన్నది అనే కోటలో నెట్టేసే కొన్ని ఉంటాయి. కోపంలో తిట్టడం, ఆవేశం వచ్చి పటామని కొట్టడం, లేకపోతే ఏదో పిచ్చి పనులు చేయటం, లేకపోతే అసూయ పడటం, ఈర్ష్య పడటం, లేకపోతే తప్పుడుగా ఆలోచించటం, తప్పుడు క్రియ చేయడానికి ప్రయత్నించటం లేదా చేయటం, ఇట్లా కొన్ని సందర్భాలను బట్టి, కొన్ని పరిస్థితుల్లో, ఈ శరీరమును బట్టి కొన్ని పొరపాట్లు మన నుండి జరుగుతుండొచ్చు. ఎంతమంది ఒప్పుకుంటారు? షో చేయకుండా నిజం చెప్పండి. దేవునికి స్తోత్రం. అందరు చేతులు ఎత్తారు, యథార్థవంతులు, అందుకే నచ్చుతారు మీరు నాకు. కారణం ఏంటంటే దేహం ఇంకా విమోచింపబడలేదు. ఈ దేహంలో పాపనియమం పనిచేస్తుంది. ఆ పాపనియమాన్ని ఆత్మనియమంతో జయించవచ్చు. కానీ ఆ సాధనలో ఇంకా పరిపూర్ణత చెందకముందు కొన్ని లోపాలు మనలో కనపడతాయి. కనపడ్డప్పుడు ఏం చేయాలంటే, ప్రభువా, గతంలో తెలియని స్థితిలో చేశాను, మారు మనసు పొందాను, రక్షింపబడ్డాను. కానీ రక్షింపబడ్డ తర్వాత కూడా కొన్ని పొరపాటు నా నుండి జరుగుతున్నాయి తండ్రి. అవి చెయ్యాలని నేను కోరుకోవట్లేదు.